ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హిందూ ముస్లిం సోదరుల భావంతో జరుపుకునే ఉరుసు మరియు గంధోత్సవంలో పాల్గొనడం వల్ల సంతోషంగా ఉందని తెలిపిన బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నది ఒడ్డున వెలసిన శ్రీ 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 హజరత్ ఖ్వాజా సయ్యద్ షా జిమ్లేసి షేర్ ఖాదర్ వలీ అల్లా దర్గాలో ఉరుసు వార్షిక గంధోత్సవం ప్రారంభమైంది. ఇందులో భాగంగా దర్గా వద్ద నిషాన్ జెండా ప్రతిష్ఠ కార్యక్రమం భక్తి శ్రద్ధతో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొని బాబావారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్గా పెద్దలు, ఉరుసు కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. రిపోర్టెడ్ బై రామమోహన్ సత్తెన. మళ్ళీ ఇంకోసారి వస్తాను మినిస్టర్ కావాలని दुआ कर రోజులు వచ్చాము. అన్నగారి సహకారంతో మేము ఉంటాము. ఆ తర్వాత మీరందరూ అన్ని జరుగుతాయి. ఇంకా కూడా మీరు అన్ని చేసుకోండి. దేవుడు కార్యక్రమానికి నమస్కారం. ఈరోజు గంధోత్సవం ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి మన మసీదులో. గత 4 ఏళ్లుగా పెట్టినారు ఉత్సవాలు జరగకుండా. అందరూ మత పెద్దలందరూ వచ్చి ఎమ్మెల్యే గారిని అడిగితే ఖచ్చితంగా దేవుడి కార్యక్రమానికి ఎప్పుడు అడ్డు రాకూడదు, ఎప్పుడు జరగాలని చెప్పి మీరు చేసుకోండి అని చెప్పి ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం ఇచ్చారు. ఈరోజు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ జరుగుతుంది, మధ్యలో బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొదలైన దానికి చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి, ఈ మసీదుకి ఇంకేమైనా మీకు ఏమైనా కావాలన్నా, ఏమైనా హెల్ప్ కావాలన్నా ఈ దర్గాకి మీరు దయచేసి ఎప్పుడైనా ఎమ్మెల్యే గారిని వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. తప్పకుండా మీకు చేసి పెడతారు. ఎందుకంటే మెయిన్గా మావగారు ఈ దర్గా కోసం మీకు ఎంత ల్యాండ్ కావాలన్నా ఆ రోజు ఆయనే వచ్చి దగ్గరుండి చేయించారు. కాబట్టి దీన్ని డెవలప్మెంట్ చేసేది మా బాధ్యతగా మేము తీసుకొని ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహకారం ఇస్తారు. మీకు ఎప్పుడైనా వచ్చి మీరు తప్పకుండా. ధన్యవాదాలు.